జేఆర్సీఎం. నేను బెజక్ శ్రీనివాస్. ఆర్సీఎం సిస్టంలో మనం ఈ జూమ్ మీటింగ్ ఏదైతే ఉందో రెగ్యులర్గా నడుస్తుంది. ఆ రెగ్యులర్ నడవడానికి చాలా సంతోషం. అయితే ఈరోజు టెక్నికల్ లెక్చరర్స్ మీటింగ్ జరిగింది. మీటింగ్లో మాకు ఫిఫ్త్ అండ్ సిక్స్త్ ఏదైతే టెక్నికల్ లెక్చర్ మీటింగ్ ఉందో అక్కడ ఏ విధంగా ఉండాలి, ఎలా ఉండాలి అనే విషయాల మీద చర్చించబడింది. అయితే మన కంపెనీ ఫౌండర్ టీసీ చాబ్రా గారు కొన్ని విషయాల్ని చెప్పడం జరిగింది. ఆ విషయాలు ఏంటంటే, మనం సమయాన్ని ఎలా ఉపయోగించాలి, మనం ఏ విధంగా ఉండాలి అనే విషయాల మీద, చిన్న చిన్న విషయాల మీద చెప్పడం జరిగింది. అయితే ఆర్సీఎం ఏదైతే ఉందో 2025లో చాలా బ్రహ్మాండంగా గ్రోత్ లెవెల్లో ముందుకు వెళ్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా, మీరందరూ కూడా గ్రోత్ కావాలి, గ్రోత్ కావడానికి కోసం ప్రయత్నించాలి. దేశమంతటా కూడా ఒక 25 ప్లేసెస్లలో ఒక అద్భుతమైన సెలబ్రేషన్ ప్రోగ్రామ్స్ జరగబోతున్నాయి. అవి కూడా ఏంటంటే గ్రోత్ మోడల్ మీద డిపెండ్ అవుతుంది. వాటిని ఆ విషయాలపై కూడా మనకు ఫిఫ్త్ సిక్స్త్ మీటింగ్లో పూర్తిగా వివరాలు తెలియజేయడం జరుగుతుంది. అలాగే ఈరోజు మనం సమయాన్ని ఎలా పాటించాలి ఏంటి అనే విషయాల మీద కూడా డిస్కస్ చేయడం జరిగింది. అలాగే సమయానుసారంగా ముందుకు వెళ్ళాలి. సమయానుసారంగా ముందుకు వెళ్ళినప్పుడే ఒక విజయం అనేది సాధించడం ప్రతి ఒక్క రంగంలో కూడా వీలవుతుంది అనే విషయాన్ని కూడా టీసీ సార్ చెప్పడం జరిగింది. అలాగే మీటింగ్ హాల్లోకి కూడా కరెక్ట్గా ముందుగా రావాలి. లేకపోతే ఒక నిమిషం లేట్ అయినా కానీ ఎవరైనా కానీ బయట ఉండాల్సింది అనే విషయాన్ని కూడా తెలియజేశారు. 2 రోజుల మీటింగ్లో, 2 డేస్ మీటింగ్లో అలా పిలువాడలో జరగబోతుంది. అలాగే భోజనం చేయడం అనేది దాని విషయం కూడా చెప్పడం జరిగింది. మామూలుగా మనం నిల్చొని తింటాం, చైర్లో కూర్చొని తింటాం, డైనింగ్ టేబుల్ మీద తింటాం. అలా కాకుండా కింద కూర్చొని తినాలి. కింద కూర్చొని తినడం వల్లనే ఆరోగ్యానికి మంచిది. అలాగే తినేటప్పుడు కూడా మీరు మొబైల్ని యూస్ చేయకూడదు. మొబైల్ యూస్ చేయడం వల్ల కూడా అది కరెక్ట్ కాదు. అలాగే తినేటప్పుడు దాని మీద దృష్టి సారించి మంచిగా నమిలి అలా తినాలి. ఎందుకంటే ఎక్కువ తినకూడదు. అంటే కొద్దిసేపు నమిలి తింటే ఏమైందంటే కొంచెం తక్కువనే తింటారు కాబట్టి అలాగే అలా తినాలి అనే విషయాన్ని కూడా చెప్పడం జరిగింది టీసీ సార్. ఈ విధంగా చాలా విషయాలపై, అంటే మన జీవన విధానం, మనం ఎలా ఉండాలి, ఆర్సీఎం అనేది ఒక సిస్టమ్. ఈ సిస్టమ్ ఏంటంటే ప్రతి ఒక్కరి జీవితంలో వాళ్ళకు ఒక అద్భుతమైన ఆరోగ్యవంతమైన జీవితాన్ని, తర్వాత ఒక మనశ్శాంతిని మనం పెంపొందించాలి ప్రతి ఒక్కరిలో అనేది చెప్పడం జరిగింది. ఇది వాస్తవం. ఆర్సీఎం అనేది ఒక సిస్టమ్. ఈ సిస్టమ్ ఏంటంటే ఈ దేశంలో ఉండే ప్రతి ఒక్కరికి కూడా మనం ఈ సిస్టమ్ని పరిచయం చేయాలి. పరిచయం చేస్తూ వాళ్ళని ఆరోగ్యవంతంగా ఉండే విధంగా, వాళ్ళ ద్వారా ఇంకా ఆరోగ్యవంతంగా ఉండే విధంగా మనం తయారు చేయాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క సిస్టమ్ని ఆర్సీఎంలో మనం రాకుండా ఉంటే ఎలా ఉండేది అనేది ఆలోచిస్తే ఇంకా దానికి సమాధానం ఉండదు. కానీ మనం ఆర్సీఎంలో ఉన్నాం కాబట్టి ఇది ఒక అవకాశం. ఈ అవకాశం అనేది మనకు దక్కడం అనేది అదృష్టంగానే భావించాలి. ఎందుకంటే ఇది ఆర్సీఎం అనేది లైఫ్లో వచ్చిన తర్వాత, ఆర్సీఎం అనే సిస్టంలో మనం ప్రయాణం చేస్తున్నప్పుడు ఆ అనుభూతి ఏదైతుందో అది అర్థమవుతుంది. చాలా చోట్ల ఏంటంటే తాత్కాలిక ప్రలోభాలకు తాత్కాలిక ప్రలోభాలకు అట్రాక్ట్ అవుతారు. కానీ ఆర్సీఎం సిస్టంలో అలా ఉండదు. తాత్కాలిక ప్రలోభాలు ఉండదు. ఎవరో వచ్చి జాయిన్ చేసుకుంటే వాళ్ళకి ఏదో వస్తుందని అలా కాదు. ఇక్కడ ఏంటంటే శాశ్వతంగా ఎప్పటికీ జీవితాంతం ఒక చక్కని లైఫ్ని లీడ్ చేయడానికి అలాంటి సిస్టమ్ ఆర్సీఎంలో ఉంది. 1 రూపాయితో మొదలవుతే సంపాదన అది
వందల్లో పోతుంది, వేల్లో పోతుంది, లక్షల్లో పోతుంది. ఇది 100కి 100% కరెక్ట్. ఎందుకంటే గత 25 సంవత్సరాలుగా కంపెనీ ఒక్కొక్క అడుగు ముందుకేస్తూ ఒక్కొక్క ప్రోడక్ట్ని పెంచుకుంటూ ఈరోజు దేశవ్యాప్తంగా ఇంత పెద్ద ఆర్సిఎం కుటుంబం తయారైంది కాబట్టి, అలాంటివి చాలా ప్రూఫ్స్ మన ఆర్సిఎంలో ఉన్నాయి కాబట్టి అందరూ ఈ యొక్క సిస్టంలో సక్సెస్ అయ్యారు. చదువు వచ్చిన వాళ్ళు, చదువు రాని వాళ్ళు, అంగవైకల్యం ఉన్న వాళ్ళు, స్త్రీలు, పురుషులు ప్రతి ఒక్కరు కూడా ఆర్సిఎంలో సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు. డబ్బు ఉందా, డబ్బు లేదా, అవి ఎలాంటి ప్రతి ఒక్కరూ సక్సెస్ కావడానికి ఒక ఆర్సిఎం మంచి అవకాశం. ఈ అవకాశం ఏదైతే ఉందో మన లైఫ్లో రావడం చాలా మంచి పరిణామం అనుకోవచ్చు. ఎందుకంటే ఆర్సిఎంలో సిస్టంలో మీరు మొదలు పెట్టిన తర్వాత ఇది చిన్నగా స్టార్ట్ అవుతుంది, కానీ పోతూ పోతూ ఉంటే అది చాలా పెద్దగా అయిపోతుంది. ఇప్పుడు మామూలుగా మన దగ్గర ఇంట్లో వర్షం పడ్డప్పుడు కొంచెం నీరే బయటకు వెళ్తుంది మన ఇంటి నుండి. అలాగే ఆ ఏరియాలో ఉండే అందరి ఇళ్లలో మీద పడ్డ వర్షం అంతా కూడా ప్రయాణిస్తూ అది పెద్ద కాలువ లాగా అవుతుంది. అలాగే అది ఒక చెరువులాగా మారిపోతుంది. ఆ చెరువులో నుంచి వెళ్ళిన వాటరే మెల్లమెల్లగా వెళ్ళి సముద్రంలో కలుస్తుంది. చూస్తారు కదా సముద్రం ఎంత పెద్దగా ఉంటుంది. కాబట్టి ఇలాగే ఆర్సిఎంలో కూడా మీ ప్రయాణం, మన ప్రయాణం చాలా చిన్నగా ఉంటుంది. ఆ ప్రయాణాన్ని ఒకవేళ స్టార్ట్ చేస్తే, మొదలు పెడితే ఆ ప్రయాణంలో అసలు ఊహించనంత డబ్బు, ఊహించనంత సంతోషం, ఊహించనంత రెస్పెక్ట్ ఈ యొక్క సిస్టమ్ ద్వారా లభిస్తుంది. కాకపోతే మనం మన లైఫ్లో, మన జీవితంలో చాలా చూస్తుంటాం. వ్యాపారం చేసే వాళ్ళని కానీ, జాబ్ చేసే వాళ్ళని కానీ, అగ్రికల్చర్ చేసే వాళ్ళని కానీ, ఇలా అనేక రకాల సంపాదనలు సంపాదిస్తుంటారు. ఆ సంపాదనలు అందరూ కూడా, ప్రతి ఒక్కరు కూడా ఎక్కడో ఒక చోట ఖర్చు పెడతారు. ఇక్కడ ఆ ఖర్చు పెట్టే పద్ధతిని మార్చుకొని ఆర్సిఎంలో ఖర్చు పెట్టడం ద్వారానే అదే డబ్బుని, ఏ ఫీల్డ్లో ఉన్నా కానీ అదే డబ్బుని ఆర్సిఎంలో ఖర్చు పెట్టడం ద్వారా ఒక అద్భుతమైన సక్సెస్ అనేది వస్తుంది. అది ఊహించలేనిది సక్సెసే కాదు, తర్వాత లైఫ్ టైం, జీవితాంతం కూడా మనం ఉన్నంత వరకు కూడా మనకు ఆదాయం వస్తూ ఉంటుంది. అలాగే మన తర్వాత కూడా జనరేషన్స్కు ఆ యొక్క ఆదాయం ట్రాన్స్ఫర్ అవుతుంది. ఒక ఇంత పెద్ద, ఒక అద్భుతమైన ఏదైతే ఉందో అది మన లైఫ్లోకి రావడం అనేది చాలా చాలా ఒక అదృష్టంగానే భావించాలి. ఎందుకు మీకు చెప్తున్నానంటే, చాలామంది ఆర్సిఎంలో వాళ్ళ లైఫ్ని చాలా అద్భుతంగా చేసుకున్నారు కాబట్టి ఇది ప్రతి ఒక్కరికి అవకాశం ఉంటుంది. కానీ కాకపోతే మనం మన లైఫ్లో, మన జీవితంలో ఏంటంటే అనేక రకాల మైండ్ సెట్స్ ఉంటాయి, అనేక రకాల ఆలోచనలు ఉంటాయి. అవన్నీ ఆలోచనలు, ఆ మైండ్ సెట్స్ అన్నీ బయట ప్రపంచంలో యూస్ చేసేటివి. కానీ వాటిని తీసుకొచ్చి మనం ఆర్సిఎంలో పెడితే అది చాలా కష్టమైన పని. ఇక్కడ ఆర్సిఎంలోకి రాగానే 100% ప్రొడక్ట్ యూస్ చేయాలి. చాలామంది నాకు సక్సెస్ రావట్లేదు, నా వల్ల కాదు ఆర్సిఎం అంటారు. ఎందుకు రాదంటే ఇంట్లో అవసరమైన ప్రతి ప్రోడక్ట్ని యూస్ చేయడంలో ఫెయిల్ అవుతారు. దానికి 100 రకాల కారణాలు ఉంటాయి వాళ్ళ దగ్గర. మళ్ళీ నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే, ఈ సిస్టంలో ముందుకు వెళ్ళాలంటే మీరు ప్రోడక్ట్ని డిస్ప్లే చేయాలి. ఆర్సిఎం ప్రొడక్ట్స్ని డిస్ప్లే చేయాలి. డిస్ప్లే చేయాలి అని అంటే అది సేల్ చేయడానికి కొరకు కాదు. ఆ డిస్ప్లే అనేది మిమ్మల్ని సక్సెస్కు ముందుకు తీసుకెళ్తుంది. ఇంకా దాని వివరాల్లోకి వెళ్తే చాలాసేపు మాట్లాడాల్సి వస్తుంది. కాబట్టి డిస్ప్లే అనేదే మీ సక్సెస్. ప్రోడక్ట్ డిస్ప్లే అనేది మీరు ఎంత చక్కగా మీ ఫ్రంట్ రూమ్లో ప్రోడక్ట్ని డిస్ప్లే చేస్తారు. అంటే డిస్ప్లే అంటే ప్రోడక్ట్ పెట్టడానికి డబ్బులు లేని వాళ్ళు కూడా ఈ బిజినెస్ ఇది చేయొచ్చు. ఏంటంటే ప్రోడక్ట్ డిస్ప్లే అనగానే ప్రోడక్ట్ తెచ్చి పెట్టడం కాదు, మనం వాడుకున్న ఖాళీ డబ్బాల్ని కూడా అక్కడ మీరు డిస్ప్లేలో చక్కగా ఉంచితే అప్పుడు అది మీకు డిస్ప్లే అవుతుంది. ఆ డిస్ప్లే అయినప్పుడు ఎవరైనా మీ ఇంటికి వచ్చిన వాళ్ళు మిమ్మల్ని అడుగుతారు. అప్పుడు మీరు దాని గురించి మాట్లాడతారు. కాబట్టి ఇది మీకు చాలా సక్సెస్‌కు ఒక
మంచి అవకాశం ఏర్పడుతుంది. ఇక చాలామంది డిస్‌ప్లే చేయకుంటే ఏమవుతుందిలే అనుకుంటారు. డిస్‌ప్లే చేయకుంటే ఏమవుతుంది అంటే, మీ యొక్క విజయ రథం మెల్లగా నడుస్తుంది. నెక్స్ట్ మనకు కరోనా పుణ్యం అని ఇలాంటి జూమ్ మీటింగ్స్ వచ్చాయి. ఈ జూమ్ మీటింగ్‌లు కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మేమైతే కరోనా టైంలో జూమ్ మీటింగ్‌లో సక్సెస్ అయిన వాళ్ళని చూసాం. అవి ప్రూఫ్స్ కూడా ఉన్నాయి. కేవలం జూమ్ అటెండ్ అయిన వాళ్ళు కూడా సక్సెస్ ఉన్నారు. అలాగే జూమ్ మీటింగ్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. అలాగే నేను మీటింగ్‌లోకి రాకపోయినా గానీ మీటింగ్‌ని కండక్ట్ చేస్తున్నారు చాలా సంతోషం. ఇలా నెక్స్ట్ ఫిజికల్ మీటింగ్స్ ఎక్కడెక్కడ మీటింగ్స్ జరుగుతుందో ఆ మీటింగ్స్‌కి మనం అటెండ్ కావడం. నెక్స్ట్ తర్వాత హోమ్ మీటింగ్స్ చిన్న చిన్న గ్రూప్ మీటింగ్స్ పెట్టి ఆ గ్రూప్ మీటింగ్స్ తర్వాత ప్రొడక్ట్ టేస్ట్ చేయించడం. ఈ పనులు ఒకవేళ ఎవరైనా గానీ మనస్ఫూర్తిగా చేయడానికి నిర్ణయించుకొని ముందుకు వెళ్తే సక్సెస్ అనేది 100% వస్తుంది. దీంట్లో ఎలాంటి సందేహం లేదు. ఇందులో ఏ ఒక్కదాన్ని గూడా మన తెలివితేటలతో పక్కకు పెడితే ఈ పనులు చేయడంలో మన తెలివితేటల్ని ఒకవేళ ఉపయోగిస్తే విజయరథం స్లోగా నడుస్తుంది. అందులో సందేహం లేదు. కాబట్టి మనం మన సిస్టమ్ ఏదైతుందో ఆర్‌సీఎం సిస్టమ్ ఏదైతుందో చాలా చక్కగా ప్లాన్ అనేది చాలా చక్కగా డిజైన్ చేయబడింది. కాబట్టి ఆ ప్లాన్ ప్రకారంగా ముందుకు వెళ్ళాలి. మీరందరూ గూడా మంచి సక్సెస్‌ని సాధించాలని కోరుతున్నాను. థాంక్ యూ వెరీ మచ్.